మనకందరికి తెలిసిన విషయమే. గత 2-3 రోజులుగా సిట్ విచారణ, అలాగే సిఐడి విచారణ, తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. లడ్డు నెయ్యి స్కామ్, కల్తీ నెయ్యి. చాలామంది లడ్డు స్కాము, లడ్డు అంటారు. లడ్డు స్కామ్ కాదు, నెయ్యి కూడా కాదు. అది సార్ నెయ్యే లేదు అక్కడ. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు అక్కడ. కెమికల్ స్కామ్ అనాలి, లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ. 251,68 లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత 5 ఏళ్ళలో జరిగిన ఆ ఒక్క స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడడం. తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయమే. నా గురించి ఎక్కువ ప్రణాళిక చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను. మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి, మా ఇద్దరికి వ్యక్తిగత వ్యాపార లావాదేవీలో లేకపోతే చీకట పొందాలు ఏమీ లేవు. బేసిక్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకు వచ్చినాడు కదా, లడ్డు తినిపిద్దామని ఎత్తుకోకపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు. అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా. అలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు ఈవోగా మన పరిపాలన ఇచ్చుకున్నాడు. గతంలో 9 సంవత్సరాలు ఉన్నాడు. లడ్డు చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. వెంకటేశ్వర స్వామిని పవర్ ఆయనే శాశ్వతం. ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు. హీరో పవర్ చూసారా? ఆయన క్యాప్ వేసుకొని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు. ఎవరండి మీరు ఉంటున్నారు? అది పవర్. వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేట్ ఆయనే. ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరైనా బయటపడాల్సిందే. లడ్డూ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది. జనసేన పార్టీ తరపున మేము కూడా 2 రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము. మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది. ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము 2-3 రోజులుగా, నాకు అనేక ఫిర్యాదులు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి. నేను అవి సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను. అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు, అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు. జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన 3 సూపరింటెండెంట్లు, పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపరింటెండెంట్ ఒకడు, 2 సూపరింటెండెంట్లు గత ప్రభుత్వంలో. వాళ్ళు కూడా ఈ లడ్డు విషయం వాళ్ళకి తెలుసు. ధర్మారెడ్డి వస్తాడు పోతాడు, సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు, కానీ సూపరింటెండెంట్లు ఎంప్లాయీస్ రాస్తాం కదా, మీకు తెలుసు కదా నెయ్యి కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా. చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే. మీకెంత చేరిన 251 కోట్ల స్కామ్లో? ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు ₹1,00,000, 50 లక్ష ఉంటుంది ఆ సూపరింటెండెంట్ల జీతాలు. ఒక్కొక్కరికి 100 కోట్ల ఆస్తుంది. ఏమైనా తాతల ఆస్తి బినామీలు ఏమైనా వచ్చాయా? లేదు. ఈ పరకామని ఈ లడ్డు స్కామ్లో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి. అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపరింటెండెంట్లు కూడా, సీసీలు కూడా, వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో? అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇంతమంది దోచుకుంటారా? అన్ని వ్యవస్థల్లో. నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటానంటే అన్ని వ్యవస్థల్లో, ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు. ఇంకా వాళ్ళకు సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు. ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు, ధర్మారెడ్డి ఏమి తినాలి, ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు. ఇదే ఆశ్చర్యం ఇక్కడ. ఇవన్నీ కూడా విచారించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దేవుడితో ఆటలొద్దు. మేము ఇప్పుడు నాకు కూడా చాలామంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు, నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదన్నారు. నేను ఎవరికి భయపడను. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుజాలు నడిచే వ్యక్తులు మేము ఎవ్వడికి భయపడము. ఎంతవరకైనా పోరాడతాము. ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ ధైర్యం మాకుంది. మేము ఎంతవరకు పోరాడతాం. నేను ఇక పేర్లు చెప్తే బాగోదు. నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వబోతుండా. ఎందుకంటే ఈరోజు వైఎస్ సుబ్బారెడ్డి విచారణ ఉంది, రాలేదైనా. ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట. ఆయన పెళ్లి చూపులా పేరెంటాలకు వస్తారు, అధికారులు మీ ఇంటికి వచ్చేదే. నీ మీద ఆరోపణ వచ్చింది, నువ్వు వచ్చి నిరూపించుకో. అధికారులు మా ఇంటికి రావాలని నేను రాను అంటాడంట. ఈరోజు రావాల్సింది రాలా ఆయన. తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు తమాష ఇదే ఇక్కడ లాజిక్. తిరుపతిని ఏలినారు వీళ్ళు, ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు, వస్తే ఏం చేస్తారనేసి.
అంటే మీరు తప్పు చేశారు. ఇది 250 కోట్ల కోసం చేసింది అయితే ఒక భాగం అనుకుంటే 90% ఒక మతం మీద దాడిది. వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ, లడ్లు కానీ, వడ కానీ, జిలేబీ కానీ, ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచి అవమానించారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. దీని వెనకాల ఖచ్చితంగా ఒక మత సంస్థే ఉంది. దీని వాస్తవం చెప్తున్నా, ఎవడేమనుకో పర్లేదు. ఒక మతానికి సంబంధించి వేరే దేశంలో, మన దేశం కాదు, వేరే దేశంలో నుంచి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించాలనో లేకపోతే మన మనోభావం దెబ్బతీయాలనో ఈరోజు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో, ఇంగ్లీష్ సోషల్ మీడియాలో లడ్డూ గురించి, వడల గురించి వాళ్ళు కొన్ని ఎటకారంగా పోస్టులు పెడుతున్నారు. కేవలం ఏమంటే వాళ్ళు మతం గొప్పదని మాట్లాడు, మన మతం చిన్నది చేయాలి, మన ప్రసాదం ఇలా చేశారని చెప్పి బాధగా ఉంది. ఫైట్ చేయాలి వాళ్ళతో. మా దేవుడు మా గొప్పోడు, మా మతం మా గొప్పది, మీరు మా మతానికి కించపరచడానికి మమ్మల్ని ఏమీ చేయలేక మేము తినే ప్రసాదంలో కల్తీ చేసి మీ ప్రభుత్వం జనం ఓటేస్తే మీరు మా మీద దాడి చేశారు, మా ఆరోగ్యం మీద దాడి చేశారు. ఎలా వదులుతాం? సిగ్గుండాలి ఈ పేపర్ వార్త రాసేదానికి. ఈ పేపర్ పబ్లిసిటీ, ఈ పాంప్లెట్ ఈరోజు పేపర్ వార్త వచ్చింది, భక్తుల మనోభావాలు దెబ్బతీయంట. ఎవడయ్యా తీయద్దు? భక్తుల మనస్సు దెబ్బతీయద్దంట. మీరు, ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని. ప్రపంచమే చెప్తా ఉంది. భక్తుల్ని మానసికంగా బాధ పెట్టారు, ఆ భక్తులు ఆరోగ్యంతో ఆడుకున్నారు, హిందూ మతంతో ఆడుకున్నారు. సిగ్గుండాలి క్యాప్షన్ పెట్టడానికి మీకు. భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దంట. ఎవరు చెప్పినారు? ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పినారు? నాకు ఒక డౌట్ అన్న, మొత్తం మీడియా ఎక్కడ ఉంది కాబట్టి అడుగుతున్నా. ధర్మారెడ్డి నిన్న మొన్న 2 రోజులు ఇక్కడే ఉన్నాడు. మీడియాతో మాట్లాడాడు అక్కడ? ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు. నాకున్న సమాచారం ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు. కానీ నిన్న సాయంత్రము 6:30 7 గంటల మధ్యలో ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చింది, ధర్మారెడ్డి సిట్టుకు సహకరిస్తున్నా అనేసి. అంటే నేను ఒక వ్యక్తి గురించి, ఒక మీడియా గురించి మాట్లాడడం కాదు ఇది. ఈ దేవుడికి సంబంధించింది. దీని వెనకాల కుట్ర జరుగుతుంది. ఇప్పుడు కూడా కుట్ర. అధికారం మారిపోయింది, జైలుకు పోయి సిద్ధంగా అవుతాను. కుట్రైంది. సిట్ అధికారులకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాను. మాజీ ఈవో ధర్మారెడ్డి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సవరంగా సమాధానం చెప్పాను. గతంలో టీటీడీ బాధ్యతలు నిర్వహించిన అందరూ అధికారులను ప్రశ్నించడంలో భాగంగా నన్ను కూడా విచారించారు. కొన్ని ప్రసార మాధ్యమాలలో మాత్రం అవాస్తవ ప్రసారం అవుతున్నాయి అన్నాడు అని గ్రూపులో పెట్టారు. ధర్మారెడ్డి ఎక్కడ మాట్లాడాడు? ఆత్మతో మాట్లాడా? ఆ ఆత్మ ఎవరు? ఆ ఆత్మ వెనకున్న పరమాత్మ ఎవరు? అది కూడా విచారించాలి. నేను సిట్ అధికారి ఇది కూడా ఇస్తా. ఇది పెద్ద కాకపోవచ్చు, దీనిలో చాలా విషయం ఉంది. ఇప్పుడు ఈ న్యూస్ పెట్టిన అతను ధర్మారెడ్డి ఆత్మనా పరమాత్మనా? ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడాలి, అందరం చూసినాము. పాపం మీడియా వాళ్ళు 2 రోజులుగా పడిగాపులు కాశారు ధర్మారెడ్డి మాట్లాడతాడేమో అనేసి. నువ్వు మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి, నువ్వు మాట్లాడినట్టు వార్త వచ్చిందంటే ఏ రేంజ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంస్థల్ని, ఇది కూడా సిట్టుకి ఇవ్వాలి. నేను గతంలో కూడా నీ 3 ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి అల్లిపీరులో ఆపేస్తే ఆ నెయ్యి మళ్ళా ఇలా పైకి ఎలా పోయింది? ఆ నెయ్యి ఎవరు ఫోన్ చేసే పైకి వెళ్ళింది? ఆ డేటా కూడా నా దగ్గర ఉంది. అది కూడా నేను సంస్థకి ఇస్తా. అసలు మెయిన్ తప్పు చేయాల్సిన విషయం ఏంటన్నా, ఈ ధర్మారెడ్డి ఫోన్ ఒక 3 ఏళ్ళు ఎవరెవరితో మాట్లాడడం మొత్తం బయట తీస్తే దొంగలంతా వస్తారు బయటికి. అంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళని తీస్తారని వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి విచారణకు పిలిచారు. అంటే కొన్ని సంస్థలు ఇంకా కూడా ధర్మారెడ్డికి పనిచేస్తానంటే సిగ్గుచేటు. ఎవరు మీకు చెప్పండి, మీరు దేవుడికి పని చేయండి రా బాబు. దేవుడు ఉన్నాడు అక్కడ. వెంకటేశ్వర స్వామి ఆడుకోద్దండి. మీకు 100 కోట్లు ఆస్తి ఉండొచ్చు, ధర్మారెడ్డి వల్ల మీరు 100 కోట్లు సంపాదించుకోవచ్చు. నేను చెప్పండి దాని గురించి, మీరు భజన చేసుకుని నాకు వద్దు. ఫైనలీ దేవుడికి పని చేయాలి మనం. వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతిలో నేను 30 మంది ఈవోలను చూసుంటా, 20 మంది జేఈఓలను చూసుంటా, 100 మంది సూపర్డెంట్లు చూసుంటా, 1000 మంది సీసీలు చూసుంటా, ఎంతమంది ఎంప్లాయీని చూసుంటా. ఈ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం పరిస్థితి తెలుసా? చివరిగా వాళ్ళ ఇంట్లో చూడండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో. లేదా నాతో పాటు రండి, నేను కొన్ని పేర్లు కూడా ఇస్తా, చెక్ చేయండి వెళ్ళి. ఆయనతో పెట్టుకోవద్దంటే మీరు ఇంకా ఒక వ్యవస్థలు ఆయనకు పనిచేస్తూ, వార్తలు ఆయనకి పాజిటివ్గా రాస్తూ, కేంద్ర శాఖల్లో పనిచేసేవాళ్ళు, వేరే ఉద్యోగస్తులు పనిచేసేవాళ్ళు కూడా ఆయనకు పోస్టులు పెడుతున్నారంటే ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరి మీద లేకపోయినా ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల జనాల్లో వేరే విధంగా పోతా ఉంది.
ఇది వాస్తవం. కాబట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా మతం మీద జరుగుతున్న దాడికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ సహకరించే పేర్లు నా దగ్గర నాకు కొంతమంది కొన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు, జేఏ ఆఫీసులో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు, చైర్మన్ ఆఫీసులో పనిచేసిన సూపరింటెండెంట్లు, సీసీలను కూడా విచారణకు పిలవాలి. వాళ్ళ ఆస్తుల డేటా తీయాలి, వాళ్ళ కాల్ డేటా తీయాలి. చివరిగా టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా కొంతమందిని కూడా విచారించాలి, అవసరమైతే అరెస్ట్ చేయాలి. గత 5 సంవత్సరాలు ఉన్న పాలక మండలి సభ్యుల్లో కూడా మీ ఆమోదం లేకుండా ఏది కూడా బయట రాదు. అప్పుడు మీకు పవర్ లేదనుకో, మీకు టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరు చేతులు ఎత్తారట, పైకి ఎత్తారు చేతులు, ఎవరి చేతులు ఎత్తచ్చు, ఎంత పలకచ్చు రేట్లు. ఆ చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులందరూ పిలిపించండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి. చిన్న విషయం కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ఎంత ఫైట్ చేయమని చెప్పారు. సీరియస్ ఇది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంగా వేరే దేశాలు మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి, వేరే మతాల గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి. మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ విషయంలో. కల్తీ నెయ్యి 250 కోట్లుగా సమస్య ఇక్కడ. ఇవన్నీ ఒక భాగమైతే మతంని తొక్కడానికి ప్రయత్నించారు మానసికంగా, రకరకాలుగా పెడుతున్నారు. వాస్తవం, ఈ పేపర్లో ఆర్టికల్ చూడండి ఎంత సిగ్గుండా. అసలు దెబ్బతీయద్దంట. ఎవడు దెబ్బతీశాడు? ఎవడు దెబ్బతీశాడు? ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ గ్యాంగు మరి ఎంత కలిసి హిందువులను తొక్కేశారు. మనసులో బాధ. అది వదిలేసి దెబ్బతీయదంట. ఎక్కడ మాట్లాడాడో తెలియదు, ఆత్మలతో మాట్లాడతాడో తెలియదు. ఎవరు అసలు? జనాన్ని మీరు సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారా? ధర్మారెడ్డి మంచోడని చూపిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సీల్డ్ కవర్తో నేను సిట్కి ఇవ్వబోతున్నా. అవాక్కే పేర్లు కూడా దాంట్లో, షాకింగ్ పేర్లు కూడా ఉన్నాయి. నేను అవన్నీ కూడా విచారణ ఇప్పుడు చెప్పినా అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. నేను ఇస్తా, ఒక్కొక్కడికి ఇస్తా, మొహమాటమే లేదు, ఖచ్చితంగా ఇస్తా. వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఖచ్చితంగా దీంట్లో నాకేం తెలియదు కొద్ది మాట్లాడుతారు. కిరణాలకి ఏమి తెలియదు, అరుస్తాడు అనుకున్నా. అరుస్తాడు, విషయం కూడా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, తెచ్చుకున్నా. నాకు వెంకటేశ్వర స్వామి కొంతమంది వ్యక్తులతో నాకు పంపించాడు. కొన్ని పేర్లు, కొన్ని డేటా, కొన్ని వాయిస్ రికార్డులు విత్ డీటెయిల్స్ సహా నాకు ఇచ్చినాడు. ధర్మారెడ్డి ఎవరితో మాట్లాడు, సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడాడు, ఈ రెడ్లతో ఎవరితో మాట్లాడు, జే ఆఫీస్లో పనిచేసిన అజయ్ కుమార్ కానివ్వండి, ఇంకా సూపరింటెండెంట్లు ఎవరు రెడ్డి ఉన్నాడు, మణివన్నన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారు గతంలో అన్నీ కూడా డేటా ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు లాగిందో నీళ్ళు లాగిందో తెలియదు, కానీ నేనేది పిల్లి కాదు. మీరు నాకు ఫోన్లు చేసి నువ్వు ఈ విషయంలో డ్రాప్ అయిపోవాలి ఏమంటే, ధర్మారెడ్డికి నాకు వ్యాపారాలు అవ్వాలి తెలియవు, నాకే కొండపైన ధర్మారెడ్డి తట్లీ లేదు, నాకే అంగుళీ లేదు, నాకేం ఆయన షాపులు రెంట్కి కూడా లేదు, ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు బేసిక్గా. కాబట్టి మొహమాటమే లేక చెప్తున్నా, జనసేన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. అలాగే చెప్తున్నా అన్న, ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను అన్న. ఇందాక ఎవరో పొద్దున్న మాట్లాడితే, తాజ్మహల్ కట్టింది షాజహానే, కట్టించింది కూలోళ్ళు. షాజహాన్ చెప్తున్నా కట్టిస్తారా? నీకు సంబంధం లేదేంట, నువ్వు ఉన్నావు కదా. అంతకుముందు జరిగింది 2020 నువ్వు ఈవోగా వచ్చావు. ఈ 4 ఏళ్ళలో కూడా ట్యాంకర్లు పైకి రాలేదా? అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. నువ్వు రోజు పోయి ప్రసాదం తింటావు కదా, చూస్తావు కదా, నీకు తెలుసు అన్నీ. నీకు తెలియకుండా 2019 గవర్నమెంట్ రాగానే ఆ రోజు సాయంత్రం నువ్వే అడిషనల్ ఈవో, నువ్వే జేఈఓ అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. నీకు అన్నీ తెలుసు అప్పుడే, నీకు తెలీదా? మీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఇవన్నీ చేస్తావా? అన్నీ తెలుసు. ఇప్పుడు వచ్చి అమాయకుల్లాగా గుండు కొట్టుకుని అద్దాలు వేసుకొని మా స్కూల్లో పిల్లలు మాస్టర్లాగా వస్తే జనాలు అమాయకులు కొడుకున్నారా? 100 కోట్లు దూచేసి వదిలే ప్రసక్తి లేదన్నా. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పుకో, ఇట్లాంటి ఆర్టికల్ రోజు ఒకటి కాదు, తెల్లారి సాయంత్రం మధ్యాహ్నం 3 పేపర్లు రాసుకో, మా సంబంధం. కానీ మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిన్న టీడీపీ వాళ్ళు కూడా సిట్కి ఇచ్చారంటే డేటా. వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉందో దాని డబుల్ డేటా నా దగ్గర ఉంది. నేను ఇస్తా, ఊరికే చెప్పట్లా, పిచ్చోడు కదా, నేనేమి ఇస్తా. అన్ని ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా. ఓం నమో వెంకటేశాయ. కల్తీ అని చెప్తాను, అది మాత్రం నిజం. కల్తీ చేశారు, కల్తీ జరిగింది. అనిమల్ ఫ్యాక్టరీ అన్నారు, కెమికల్స్ చేశారన్నారు. అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు, మనం కూడా భక్తుల మనోభావిగా సీరియస్ అవుతుంది. కల్తీ జరిగింది, దాని మీదే మాట్లాడుతున్నాం. అన్ని విచారణ జరుగుతోంది కదా, అన్ని విషయాలు బయటకు వస్తాయి.
మేము సహాయం చేస్తాం విచారణకి, మాకు తెలియని సమాచారం. ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారుల దగ్గరికి సామాన్య కార్యకర్త పోలేడు, సామాన్య భక్తుడు పోలేడు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు. నాలాంటి వాళ్ళు పోగలుగుతారు ఆయన దగ్గరికి, అధికారుల దగ్గరికి. కాబట్టి నా రూపంలో తీసుకెళ్ళి ఇస్తాం జనసేన పార్టీ తరఫున. అవన్నీ కూడా చేయబోతున్నాం. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి. ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఏం జరిగింది విషయాలు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మారెడ్డి మంచోడా, సుబ్బారెడ్డి మంచోడా అని. తిరుపతి రావడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి, అడాడు కూర్చోవాడంట. ఆయన ఇంటికి రావాలంట విచారానికి. పెళ్లి చూపులు ఇదేమైనా రావడానికి, సిగ్గుడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేష్. నాకు కాల్ డేటా డీటెయిల్స్ ఇచ్చే అంత నెట్వర్క్ నా దగ్గర ఏడుకుంటాయి. ఇతను వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచిపడ్డారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లు పైకి పోవడము, తర్వాత వీళ్ళు ఇప్పుడు దాకా కూడా నిన్నటి దాకా కూడా అది ఎవరు సహకరిస్తున్నారు, మా కూటమిలో ఉన్నారా లేకపోతే అధికారులు ఉన్నారా, ఇంకో సంస్థలో ఉన్నారా, అది టీటీడీ సంస్థ కావచ్చు, మీడియా సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఎవరైతే ఉంది వెంకటేశ్వర ఫైనల్. నేను తప్పు చేసినా సరే, నేను ధర్మారెడ్డి సహకరించినా సరే పేరు కాడ పడేసేయండి. వాస్తవాలు ఉన్నాయి కదా, ఆ డేటా ఉంది మా దగ్గర. అంటే తెచ్చిచ్చారు కొంతమంది. అలా ఆ పీరియడ్లో పలానా సూపరింటెండెంట్లో కూడా తెలిసి ఈ విషయము, వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. సిట్టికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, విచారణ వాళ్ళు చెప్తారు, పేర్లు చెప్తారు కదా, ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు. నాదే ఎవిడెన్స్ ఉంది, అది సిట్ వాళ్ళు చెప్తారు. నేను అదే అడిగింది, ఎవరు పెట్టించారో, పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబర్ చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట. ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇంకా ఆయన్ని అడగాలి. నేను అడిగితే చెప్పరు, మామూలు అడిగితే చెప్తారు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, నీకు ఆయనకి ఏ సంబంధము? సిట్టు విచారణ ముగించి కారు ఎక్కిన 2 నిమిషాలకే నువ్వు గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడింది నీకు బయట వచ్చింది. మీడియాకే తెలియా, మైకులు పెట్టుకుని మీడియాకి తెలియదు, కానీ ఎక్కడో కూర్చున్న కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది? తెలుసుకోవాలి కదన్నా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అన్నా రేపు మళ్ళీ టైం వాళ్ళకి ప్రభుత్వం మారిందనుకో, మా అవినీతి బయట పెట్టిన ఏమి జరగదు కూడా, జరగనివ్వం. జరిగితే ఖచ్చితంగా రేపు అప్పుడు కూడా అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. లాస్ట్ ఏమన్నా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏమంటారు, పాలక మండలి నిర్ణయాల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాము, బోర్డు మెంబర్లు అందరూ చేతులు ఎత్తినారు, ఆమోదించినాము, పలానా హేమకుమార్కో పలానా నటరాజుకో ఇంకోటికి మేము షేర్ ఇచ్చినాం అంటారు, అందరూ చేతులు ఎత్తినారంటారు. అందుకే ఆ చేతులు ఎత్తి అందరూ పిలిపించండి. అదే చెప్తాను, అందరినీ పిలిపించమంటానా, కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే, గత ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యులు ఎవరైతే కూటమిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ పడుకొని ఉన్నా తీసుకొచ్చి విచారించండి, పంపించండి. అవసరమైతే జైలుకి విచారించండి, అవసరమైతే జైలుకి పంపించండి. వాళ్ళు ఏడుంటే ఏముంది, వాళ్ళు ఏడనుండి. దేవుడు అల్టిమేట్ ఫైనల్ దేవుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతే. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఇప్పుడే చాలామందికి ఎలాంటి శిక్షలు పడినా చూస్తుంటాం మనం కూడా, రికార్డులు ఓల్డ్ రికార్డుకి వెళ్తే. ఇంకేమన్నా? థ్యాంక్ యూ అన్నా. అవగాహన లేదు ముఖ్యమంత్రి, మనం ఏగిన 8 సంవత్సరాలు అనుకుంటున్నాం, 5 సంవత్సరాలు. పిచ్చి మాటలు కాకపోతే నవ్వుకుంటారు జనాలు. అసలు ఆ మాట అసలు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి మాట చూస్తుంటే ఇంత అమాయకత్వమా, అమాయకుడు నటిస్తానడా, లేకపోతే ఓట్లేసి మన అమాయకులు అనుకోవాలంతే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.